టీమ్ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మీకు ఒక హెల్త్ టిప్ చెప్తున్నాను. ఎవ్రీ డే 15 minutes ఆఫ్ బ్యాక్ వాకింగ్ చేయగలిగితే దెన్ దట్ ఈస్ ఈక్వల్ టు యువర్ 1 hour ఆఫ్ ఫ్రంట్ వాకింగ్. దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. వన్ థింగ్, యువర్ నీ పెయిన్స్ చాలా తగ్గుతుంది. ఇంకోటి, ఎవరికన్నా వాస్క్యులర్ పెయిన్స్ ఉంటే, నర్వ్స్ చుట్టుకోవడం ఇలా ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చి ఎనర్జీ కన్జంప్షన్. మీరు 1 hour చేసే బ్రిస్క్ వాకింగ్తో 15 minutes ఆఫ్ బ్యాక్ వాకింగ్ చేయగలిగితే లాట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. మీరు డే అంతా యాక్టివ్గా ఉంటుంది. సో దట్ ఈస్ థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఎవరికన్నా ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కంట్రోల్ లెవెల్స్ వస్తాయి. షుగర్స్ ఇప్పుడు ఏదైనా ఉన్నా కూడా అట్లా కూడా బెనిఫిట్ అవుతుంది. మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ టాప్ టు బాటమ్ చాలా బాగా అవుతుంది. టిల్ ద ఫుట్, ఫ్రమ్ ద హెడ్ టిల్ ద ఫుట్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. సో 15 minutes ఆఫ్ బ్యాక్ వాకింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 hour ఆఫ్ ఫ్రంట్ వాకింగ్ చేసే వాళ్ళకి. సో 15 minutes అంటే మ్యాక్సిమం మీరు ఒక 1.5 to 2 kilometers, 1.5 kilometers నడవగలుగుతారు. ఏదైనా ఒక పార్క్ సెలెక్ట్ చేసుకోండి. పార్క్లో ఒక కెమెరా ఇట్ ఆన్ చేసుకోండి, బ్యాక్ కెమెరా పెట్టుకోండి. యూ జస్ట్ కీప్ వాకింగ్. ఎవరైనా బ్యాక్ ఉన్నా మీకు ఈజీగా తెలుస్తుంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ. కీప్ వాకింగ్ యాజ్ యూ డూ. ఇట్లా చేస్తూ ఉన్నారంటే సో మీరు జస్ట్ ఒక 15 days ట్రై చేయండి. యూ విల్ సీ ద డిఫరెన్స్ ఫ్రంట్ వాకింగ్కి బ్యాక్ వాకింగ్కి. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అ లాట్ ఇన్ ద బ్యాక్ వాకింగ్. సో స్టార్ట్ డూయింగ్ ఫ్రమ్ టుడే. సీ ద రిజల్ట్స్ ఆఫ్టర్ 15 days. యూ విల్ ఓన్లీ సీ ద నెంబర్స్ ఆర్ గెటింగ్ మూవ్డ్. ఖచ్చితంగా అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్స్ టీ.